సో ఇది ఒక చిన్న ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ లైక్ స్పిన్ వీల్ అనమాట. చూడండి ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇది వీళ్ళేంటంటే స్పిన్ అయినప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్, గిఫ్ట్, మొబైల్ నెంబరు, ప్లాట్ నెంబరు, యాక్షన్ అనేది వచ్చేసరికి ఎడిట్ అండ్ డిలీట్ చేయడానికి దానికి మనం కింద లాగిన్ ఆప్షన్ కూడా ఇచ్చాము. చూడండి ఇక్కడ. సో ఇది ఇలా లాగిన్ ఆప్షన్ కూడా ఇచ్చాం. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉండేది అనేది ఈ స్పిన్. సపోజ్ నేను ఇక్కడ నేమ్ అశోక్ పి అని ఇచ్చాను. ఇంకా మొబైల్ నెంబర్స్ రేట్ అలా ఇంకా ప్లాట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశాను. సో దాని గురించి చెప్తున్నాను. ఇది జస్ట్ చిన్న ప్రాజెక్ట్. సో ఇలా స్పిన్ అవుతుంది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చింది చూసారా, బ్యాక్గ్రౌండ్స్ నాయిస్ కూడా వచ్చింది, సౌండ్ కూడా. సో ఇలా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి డేటా అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ చూద్దాం. ఇంకోటి నార్మల్ ట్రై చేద్దాం. ఇక్కడ శివకుమార్ అని టైప్ చేసి నెక్స్ట్ ఏదో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ప్లాట్ నెంబర్ అండ్ క్లిక్ స్పిన్. సో ఇక్కడ నాకు రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది అవుతుంది ప్రైస్. సో క్లాప్స్ కూడా వచ్చేసింది, సౌండ్ కూడా. సో ఇది క్లోజ్. ఇక్కడ నాకు డేటా అనేది ఎంటర్ అయిపోయింది. సో ఇదంటే ఏంటి, మళ్ళీ మనం ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎక్సెల్ షీట్ కింద. చూడండి ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్ అంతా వచ్చేసింది, విన్నర్స్ది అదంతా డేటా. ఇదిగోండి ఇక్కడ నేమ్, వాళ్ళు ఏ గిఫ్ట్ అయితే తీసుకున్నారు అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్, ప్లాట్ నెంబర్ ఇదంతా వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది డోంట్ సేవ్. సో దీన్ని ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా డిలీట్ చేయాలి, ఇక్కడ ఈ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయ్యాను వాళ్ళ డేటా డిలీట్ చేసేయాలి అని అనుకుంటే మీరు కిందకు వచ్చి ఇక నేను ఒక అడ్మిన్ ప్యానల్ పెట్టాను. సో అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి ఓకే అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి ఎడిట్ అండ్ డిలీట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో నాకు ఎవరినైనా తీసేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తాను, అయిపోయింది. అలానే ఎడిట్ అని క్లిక్ చేస్తే డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఎడిట్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. సపోజ్ నాకు ఇక్కడ శివకుమార్ అందించి శివ అనే పెట్టాలి. సో నేమ్ అనేది నేను ఎడిట్ చేస్తున్నాను, శివ అని పెట్టేసి నెక్స్ట్ ఓకే 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 అని మీరు అన్నీ ఓకే పెట్టి చూసారా, శివ అని చేంజ్ అయింది, శివకుమార్ అలా. సో ఈ విధంగా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండ్ మీరు లాగౌట్ చేసేయచ్చు. సో ఏంటంటే ఇలా మీరు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు కదా ప్లాట్స్ బై చేయడానికి, వాళ్ళకి గిఫ్ట్ వాచర్స్ అనమాట. ఇలా స్పిన్ వీల్ రొటేట్ చేసి సో వాళ్ళ డేటా కూడా ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, తర్వాత బ్యాక్ ఎండ్ కోసం వాళ్ళకి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.